హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది లైలా మజ్ను ప్లేస్. దాపురి జూలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ప్రతి ఒక్కరూ చూడ్డానికి ఎంతో ఇష్టంగా వచ్చే ప్లేస్ లైలా మజ్ను. నేను నా ఫ్రెండ్స్ విజిట్ చేయడానికి అయితే వచ్చాము. కింద కనిపించే ఈ స్టెప్స్ నుంచి దిగి అయితే లైలా మజ్ను ప్లేస్కి వెళ్ళాలి. మనం ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎటు చూసినా ఈ బ్యాంబూ ట్రీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే ప్లేస్ని లైలా మజ్ను ప్లేస్ అంటారు. ఆల్మోస్ట్ వర్షాకాలంలో అయితే ఇదంతా నీటితో నిండి ఉంటుంది. లాస్ట్ స్టెప్ వరకు వాటర్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయి ఉంటాయి. ఇక్కడి వరకు అయితే మనం చూడలేము. ఇప్పుడైతే వాటర్ లెవెల్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి మనం రాగలుగుతున్నాము. ఈ ప్లేస్ని లైలా మజ్ను అని ఎందుకు అంటారంటే ఆల్మోస్ట్ లవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అందుకే లైలా మజ్ను అని పేరునైతే పెట్టడం జరిగింది. ఫ్యామిలీతో పాటు విజిట్ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే పీస్ఫుల్గా కాసేపు గడిపి వెళ్ళడానికి పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను నా ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం, వాటర్ లోపలికి. ఇక్కడైతే చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. అవి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా. వాటర్ అయితే మామూలు కూల్గా లేవు. లోపలికి అయితే దిగేసాము. ఆల్మోస్ట్ ఎక్కువ స్పాంజ్ టైప్లో ఉంటాయి కదా. నాచు అనేది స్లిప్ అవుతూ ఉంది. బట్ చాలా కేర్ఫుల్గా అయితే వెళ్తూ ఉండాలి. లోపల పడిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇటైతే ఎవరు ఒక చెట్టును పీకి జస్ట్ మామూలుగా అది పెరిగినట్టు పెట్టేసి వెళ్ళిపోయారు. అదేది న్యాచురల్ కాదు. మా ఫ్రెండ్స్ అయితే స్టిల్స్ ఇస్తూ ఉన్నారు ఇద్దరు. క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఈ రాళ్ళు కొట్టుకొని వచ్చాయా లేకపోతే స్టార్టింగ్ నుంచి ఉన్నాయా అనేది మాకైతే తెలియదు. వాటర్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. నాకైతే లోపలికి పోయి స్విమ్ చేయాలని ఉంది. బట్ ఫింగర్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల జస్ట్ కాస్త లోతు వరకు పోయి రావాలని వెళ్తూ ఉన్నాం. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, అంతే కూల్గా కూడా ఉన్నాయి. బట్ పర్లేదు. ఇదే వాటర్ ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యే టైంలో ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. మేము తాగే వాటర్ కూడా ఇదే. ఆల్మోస్ట్ డాపో మొత్తం ఇదే వాటర్ తాగుతూ ఉంటారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో మొత్తానికి ఈ రివర్ని సుబన్సిరి రివర్ అని అంటారు. చిన్న చిన్న పల్లెటూళ్ళలో అయితే వాటిని ఫిల్టర్ చేసుకుని తాగుతూ ఉంటారు. ఇక్కడికన్నా కొండల్లో ఇంకా వాటర్ చాలా బెటర్గా ఉంటుంది. ఎక్కువ లోతుకైతే స్విమ్ రాని వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ చూడడానికి తక్కువగా కనిపిస్తున్న ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి లోపలికి వెళ్ళే టైంలో. Hi friends. మై ఫ్రెండ్, వీఆర్ ఆల్వేస్ గుడ్ ఫన్. చుట్టూ వాటరే ఉండే ఈ ప్లేస్లో ఒక మినీ ఐలాండ్ లాగా ఈ గడ్డి మట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. రాళ్ళలో కూర్చుని చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ వన్ సైడ్ వ్యూ మాత్రమే. మరో పార్ట్లో పూర్తిగా చూద్దాం.